సో మీ కార్యకర్తలు కొంత ఎక్స్ప్రెస్ చేశారు, నన్ను పోటీ చేయమని కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళు పోటీ చేయవలసిందని. బాబు గారు మిమ్మల్ని పిలిచారు కదా వెంటనే? పిలిచారు. ఏం మాట్లాడారు సార్? చెప్పారు, నీకు ఇవ్వకూడదని కాదు, అదర్ దాన్ కళ్యాణ్ గారు అయితే నీదే సీటు, ఆయన అడిగినప్పుడు మనం ఆనర్ చేయాలి కదా అని చెప్పారు. మరి నేను కూడా మాకుండి ఇంటర్నల్ ఉంటాయి కదా, ఉన్నాయి కూడా, నేను కూడా ఎక్స్ప్రెస్ చేశాను. అది ఇంత ఆల్ ఆఫ్ ది సడన్ మరి మీరు నన్ను కూడా నాతో కూడా మాట చెప్పుంటే మనకి ఇబ్బంది లేకపోను కదా అని ఏదో మొత్తం మీద మా ఇద్దరు అండర్స్టాండింగ్లు ఏమున్నాయో అవి మాట్లాడుకున్నాం. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో అంటే ఒక రూమర్ ఏం క్రియేట్ చేశారంటే ఈ ఛానల్స్, వైసీపీ ఛానల్స్ వరమ గారిని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. అది నాకు చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారే కావాలని వరమ గారి చేత వాళ్ళ అనుచరుల చేత గొడవ చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అని. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమ. ఒక ఓటు చేయకూడదన్న నినాదంతో పవన్ కళ్యాణ్ గారు తగ్గి 21 సీట్లకు వచ్చి మళ్ళీ ఆయనకు ముందు వచ్చిన దాంట్లో బీజేపీకి కన్నిచ్చి మళ్ళీ 3 సీట్లు ఇచ్చి ఆయన ప్రయాణిస్తున్నారు. అది ఆయనకి హత్తుకొని ఉంది చంద్రబాబు నాయుడు గారికి. నాకు కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా లేదన్న బాధ ఉంటుంది, కానీ వాస్తవాలు నాకు అర్థమైనాయి. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు మాకు బాస్, ఆయనతో దెబ్బలాడతాం, మా బాధ చెప్పుకుంటాం, అన్నీ చెప్తాం. అన్నీ ఆయన ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. చెప్తున్నప్పుడు సరే అండి మోస్తామని చెప్పాను, క్లియర్గా చెప్పాను. మాట తీసుకున్నారు మొత్తానికి. అంటే ఆయన చెప్పిన విధానంలో రాష్ట్రం నీ వలన గ్యాప్స్ క్రియేట్ అవుతాయి అని చేత ఇది విధానం ఇవన్నీ చెప్పిన దాంట్లో వాస్తవం కనపడింది నాకు. వాస్తవాన్ని నేను అంగీకరించాను. నేను కూడా రాష్ట్ర భవిష్యత్తులో వాళ్ళతో పాటు నేను ఒక పార్ట్గా ఉండాలి, ఒక సభ్యుడిగా ఉండాలి, నేను సహకరించాలని ఆయన చెప్పాక నాకు కూడా అర్థం అవ్వడం, నేను కూడా యాక్సెప్ట్ చేయడం, ఆయనకు మాట ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి నేను మరుసటి రోజు ఉదయం నుంచే వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఆ రోజుతో మా ఫ్యామిలీ, మా కుటుంబ విషయం సార్ట్అవుట్ అయిపోయింది. మీ ఫ్యామిలీలో మేడం గారు వాళ్ళు ఒప్పుకున్నారు? ఇంకా బాధ ఉంటుంది ఉన్నా సరే నా డెసిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. చంద్రబాబు నాయుడు కష్టపడ్డారు కదా మా అంటే అది చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి మాకు ఇష్యూ, మాది ఫ్యామిలీ కదా. అవును, తెలుగుదేశం కుటుంబంలో మా ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఆయన ఆదేశాలు జారీ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా పనిచేయాలన్నారు. అలా వచ్చాం. ఇంట్లో కూడా జరిగిందంతా వాస్తవం చెప్పాం. తర్వాత 2-3 రోజులకి మా మిస్సెస్ కూడా మళ్ళీ నిరంతరం నేను కాన్స్టిట్యున్సీలో మంచి చెడ్డగా వస్తున్నాను, మనల్ని నెగిటివ్గా అనుకుంటారు, వరం గారి ఎలక్షన్ కదా. అవును, వరం గారి ఎలక్షన్గా వచ్చింది లక్ష్మి గారు, గిరీష్ కూడా. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కూడా మీ ఎలక్షన్ లాగా చేద్దాం కుటుంబం అంతా అని చెప్పి మా మిస్సెస్, మా అబ్బాయి లక్ష్మి, గిరీష్ ఇద్దరు కూడా మాతో పాటుగా పొద్దుటే ముగ్గురం 7 గంటలకు బయలుదేరినా వాళ్ళు ఎక్కడ షెడ్యూల్ ఉంటే వాళ్ళు, మా అబ్బాయి ఎక్కడ షెడ్యూల్ ఉంటే అక్కడ, నా షెడ్యూల్ ఎక్కడ ఉంటే అలాగా లాస్ట్ వరకు పనిచేసాం. ఈ సమయంలోనే మా బావమరిదికి మేజర్ ఆపరేషన్ అయింది. అయ్యో, బెంగళూరులో క్రిటికల్ ఆపరేషన్, హైదరాబాద్ కుదరదంటే. అంత సిన్సియర్గా ఎందుకున్నామంటే ఇక్కడ గెలవాలి అని గెలిపించారు. ఒక 2 రోజులు వరం గారు వెళ్తే లేనిపోయిన రూమర్స్, ఎందుకు వెళ్ళిపోయాడు ఏదో అయిపోయిందని అనుకుంటారు అన్నది ఒకటి. మళ్ళీ వైసీపీ ప్రచారం తప్పు ప్రచారం మొదలుపెట్టిద్దని. రెండవది బాధ్యత కూడా మనకి మాట ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఆఫీస్కి వెళ్ళి మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలి, పని చేయాలని బాధ్యతోటి. దాంతో ఈ 35-40 రోజులు కూడా మేము కుటుంబం ఎక్కడికి కూడా ఒక 10 నిమిషాలు కూడా బయటకు వెళ్ళలేదు. ఈవీఎంస్ అవి అక్కడికి వెళ్ళి చూసుకుని ఎస్పీకి లెటర్ ఇచ్చి రేపు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుని మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్స్కి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చేసి నేను హైదరాబాద్ వచ్చాను. సో జనసేన నేతల కన్నా ఎక్కువగా పిఠాపురంలో వర్మ గారు పనిచేశారంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పనిచేస్తారు అంటే వాళ్ళు పనిచేశారు, వాళ్ళ టీం కూడా మహేందర్ రెడ్డి, అజయ్, నాగబాబు గారు, అలాగే మన మర్రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం కూడా వాళ్ళు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి 100% ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నేను పనిచేశాను.
సరే, ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ డిబేట్లో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే పరిస్థితి లేదు, అంత ఈజీ కాదు, వర్మ గారు ఆయనకి అంత ఈజీగా వర్కౌట్ చేయలేదు అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో అవి మీ నోటీస్కి వచ్చాయా? వచ్చినాడు. నేను నిష్కల్మషంగా పనిచేస్తున్నాను, కుక్కలేని మరుగున నేను పట్టించుకోను. అసలు నాకు నేను ప్రశ్నించుకుంటాను, నిజాయితీగా ఉన్నాను లేదా, నేనున్నాను. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నాకు ఇంకెన్ని మరుగునా నాకు అనవసరం సబ్జెక్ట్. వర్మ గారు ఏమిటి అడుగుతాను, ఓపెన్గా చెప్తారా? చెప్తే నేను ఓపెన్గానే ఉంటాను. సార్, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్ అయిన తర్వాత వైసీపీ నుంచి ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదా? చాలా ఒత్తిళ్ళు వచ్చినా నన్ను వాళ్ళు కొనలేరు. నేను పార్టీ కమిటెడ్, చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద మద్దతుదారుని, ఆయన చెప్పిన లైన్లో వెళ్ళి మనిషిని. ఏదైనా చిన్న చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు తండ్రిని మోటార్ సైకిల్ కావాలి, కొడుకు ఎంత దెబ్బలాడతాడు తండ్రి మీద, అవును. అలాగే నా విషయం నాకు కావాల్సింది ఏదైనా ఉన్నప్పుడు ఆయనతో కూడా నేను అలా దెబ్బలాడతాను. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎలక్షన్ చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది సంప్రదించి మీకు పదవులు డబ్బులు ఆఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంకా పొలిటికల్లో ఇప్పుడు అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కూడా కాదు. వాళ్ళ ఆప్షన్లో వాళ్ళు అడుగుతుంటారు. అడిగారా లేదా అది చెప్పండి. అడుగుతుంటారు, అందులో తేడా లేదు. ప్రాసెస్ వాళ్ళు చేస్తుంటారు. బలంగా చేశారు. ఎంత బలంగా చేసినా నేను ఒక కమిట్మెంట్ అయ్యి ఉన్న వ్యక్తిని, నేను కమిట్మెంట్ నిలబడే వ్యక్తిని. నాకు 2014 నుంచే ఉంది అటువంటి ప్రెజర్స్. నేను ఏ రోజు కూడా పార్టీ లైన్ దాటలేదు. సార్, చంద్రబాబు నాయుడు గారు బహిరంగ వేదిక మీద మొదటి విడత ఎమ్మెల్సీలో వర్మ గారిని ఎమ్మెల్సీగా తీసుకుంటాము, శాసనమండలికి పంపుతాము, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ క్షత్రియ సామాజిక వర్గం నుంచి మొదటి ఇంపార్టెన్స్ వర్మ గారికి ఇస్తాము అనే వ్యాఖ్యలు బహిరంగంగా చేశారు. అంటే వర్మ గారిని 2024లో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా చూడబోతున్నాం, అవునా? నేను ఏదైనా నాకు ఇద్దరు అధ్యక్షులండి. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఏ పని అసైన్ చేస్తే ఆ పని చేస్తారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా మీరు ఆయనకి మద్దతు ప్రకటించిన తర్వాత పర్సనల్గా మీతో మాట్లాడిన సందర్భంలో ఎప్పుడన్నా మీకు ఏదైనా కమిట్మెంట్, వర్మ గారు మీ పొలిటికల్ కెరీర్కి నేను కూడా సపోర్ట్గా ఉంటాను, మీరు నాకు సపోర్ట్ చేశారు అని ఎప్పుడన్నా మీ మధ్య అంతరంగంగా చర్చ జరిగింది?